Timmy tak kita jam tay. హలో హలో మేడం, మేము సిపిసిఎస్పిసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. అయితే మీకేమన్నా లోన్ కావాలా మేడం? ఎంత ఇస్తావేంది? ఎంత కావాలి మేడం? ఓ 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల? సారీ, మేము 1,00,000 వరకు ఇవ్వగలం. అబ్బే లక్షనా? అవి మడిచి నీ జోబులో పెట్టుకో. ఎదలంతా చేస్తారు ఫోన్లు. ఎవరబ్బా? హలో హలో మేడం. చెప్పు మేడం, మేము రామోజీ ఫిల్మ్ సిటీ అవతల ఒక వెంచర్ వేసాం. మీకు ఏమన్నా ఫ్లాట్ కావాలా మేడం? ఫ్లాటా? అవును మేడం. మాకు పంచకుట శ్మశానంలో ఒక ఫ్లాట్ ఇస్తావా కుదిరితే? అదేంటి మేడం అలా మాట్లాడతారు? లేకపోతే ఏంట్రా ఎదవా, మాకే 10 బిల్డింగ్లు ఉన్నాయి, అవి అమ్మి పెట్టు, నీకు కమిషన్ ఇస్తాను. పెట్టే ఎదవా. ప్రతి అడ్డమైన ఎదవా ఫోన్ చేయడమే. మా నెంబర్లు ఎలా తెలుస్తాయో ఏంటో. ప్రశాంతంగా పల్లీలు కొడుతుంది ఇప్పుడు ఎవరు. మళ్ళీ ఎవడొచ్చి సచ్చాడు, ఏడు వచ్చాడు. ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు. మరి బయటికి రారండి. ఎందుకు రావాలి? నేను జనాభా లెక్కలు రాసుకునే అధికారిని. అయితే ఏంటట? నీ ఇంట్లో ఎందరు ఉన్నారో తెలుసుకుని రాసుకోవాలి. అందుకే మీరు ఒకసారి బయటకు వస్తే. లేదు, ఎవరైనా చూస్తే బాగోదు, నువ్వే లోపలికి రా. కూర్చో. చెప్పండి, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? డజను. డజనా? బాబు రే, పెద్ద ఆయన ఏం చేస్తుంటాడమ్మా? వాడు జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళాడా? ఏం నేరం చేశాడండి? నీ మొహం బండ. మా పెద్దోడు జైలర్ రా. జైలేరా? మరి ఆయనకి ఎంతమంది పిల్లలు? 1 పోతు 2 పెయ్యలు. నాకేమీ అర్థమవుతలేదు, మీరేమంటున్నారు? ఓరి నెల తక్కువ ఎదవా, పోతూ పెయ్యాలంటే తెలీదా? నీకు ఎవర్రా ఉద్యోగం ఇచ్చింది? ఏంటండి మీరు ప్రతి మాటకు తిట్టు తప్పున తిట్టు తిట్టకుండా తిడుతున్నారు? పోతూ పెయ్య అంటే ఏమిటో చెప్పండి ప్లీజ్. నువ్వు ఎంత చదువుకున్నా ఏం లాభము? పోతూ పెయ్య అంటే తెలియనప్పుడు. త్వరగా చెప్పండి అమ్మా, ఇంకా చాలా ఇంట్లో తిరిగి జనాభా లెక్కలు రాసుకోవాలి. పోతూ పెయ్య అంటే ఒక మొగ ఆడ అని అర్థం. హనుమాజీపేటలో అటుకులు అమ్ముకునే సన్నాసి. ఓహో, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు అన్నమాట. ఓకే, మరి ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడమ్మా? వాడు కొంపలాడుతుంటాడు. అదేంటండి, అలాంటి పని ఎందుకు చేస్తున్నాడు? కనీసం మీరైనా చెప్పొద్దా అలాంటి పని చేయొద్దని? అది వాడి డ్యూటీరా. వేములవాడలో వేడి పకోడీ అమ్ముకునే వెర్రి కుంక. అంటే కొంపలారపడం డ్యూటీయా? అదేం డ్యూటీ అమ్మా? వాడు ఫైర్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాడ్రా అంట విధవా. ఏంటండి మాట మాటకు తిడుతున్నారు? సరిగా సూటుగా సమాధానం చెప్పండి. ఈ మాత్రం తెలియని వాడివి ఆఫీసర్ ఎలా అయ్యావురా అరకాని ఎదవా. అదిగో మళ్ళీ తిడుతున్నారు. సరే, ఇక తిట్టం లేరా తింగరి విధవా. ఇంతకు నీ ప్రశ్నలన్నీ అయిపోయాయా? ఇంకేమైనా మిగిలిన్నాయా? ఉన్నాయి, 2 పెయ్యలు. అదే 2 ఆడపిల్లలు అన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తుంటారు? పెద్దదేమో పీకి పెడుతుంది, చిన్నదేమో తైతక్కలాడుతుంది. అమ్మా నీకో దండం, నాకు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు తల్లి. ఈ పీకి పెట్టడం ఏంటో, ఈ తైతక్కడం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఈ మాత్రము తెలీదా? నిరక్షర కుక్షి. పెద్దది పళ్ళ డాక్టర్, చిన్నది కూచిపూడి నాట్య కళాకారిణి. అర్థమైందా ఇప్పుడైనా జ్ఞాన శూన్య? అమ్మా నీకో శతకోటి వందనాలు. నీ తిట్లకో దండం, వస్తా. ఈ తిట్లు భరించలేకనము ముసలాయన తొందరగానే బాధ్యత అనేసినట్టున్నాడు. పారిపోయి బతికిపోయాడు, దొరికితే నార తీసేదాన్ని. మళ్ళీ ఎవడో వచ్చింటాడు, వాడే అయ్యి ఉంటాడు. ఏది ఇంతకు ఎవడో వస్తుంటే విసిగిస్తుంటే వాడే అనుకున్నానండి. క్షమించండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మంచినీళ్ళు తీసుకొస్తాను. మంచినీళ్ళు తీసుకోండి.
అబ్బో అయ్యో బాబోయ్. ఏంటో ఒకసారి టెన్షన్తో అందరిని ఇబ్బంది పెడుతున్నారు. ఓనర్ గారు ఇవ్వమనుకున్నారో ఏంటో. టెన్షన్ మహా డేంజర్ సుమా. అమ్మ కోసం మాడిపోతున్నట్టుంది. శాంతి శాంతి